ధరణి స్థానంలో కొత్త చట్టం అని చెప్పి మనకు తెలుసు. కేసీఆర్ హయాంలో ధరణి చట్టం చాలా వివాదాస్పదమైంది. 2020లో తీసుకొచ్చిన ఈ చట్టంలో లొసుగులు ఉన్నాయని చెప్పి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాని మీద ఒక కమిటీని నియమించింది. ఇటీవలనే ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిన నేపథ్యంలో ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ధరణి స్థానంలో కొత్త చట్టం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 చట్టం వేస్ట్, కీలక మార్పులు చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 చట్టానికి రూపకల్పన. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు అని వివరాలు కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఎస్ సార్. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 చట్టం ఈ సమస్యల పరిష్కారానికి పనిచేయదని భావిస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని మొత్తానికే మార్చేయాలని ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ పాత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముందడుగు వేస్తోంది. ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకొస్తారని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మనకందరికీ తెలుసు, ధరణి సంబంధించి చాలా అలిగేషన్స్ ఉన్నాయి, చాలా లొసుగులు ఉన్నాయన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. ఇది రాజకీయపరమైన దుమారాన్ని కూడా చాలా సందర్భాలలో రేకెత్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ధరణి స్థానంలో రికార్డ్ ఆఫ్ ఆ రైట్స్ 2020 చట్టం ఏదైతే ఉందో దాన్ని మార్చి రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెడుతోంది అన్న వివరాలు మనకు ఈ వార్తలో కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.